లకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే. మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 3వ తేదీని ఆర్గాన్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే దీంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి చాలా అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇవాళ దేశంలోనే అతి ఎక్కువ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ దేశంలో అతి ఎక్కువ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో మన తెలంగాణ ప్రభుత్వానికి, మన వైద్య ఆరోగ్య శాఖకు ఈరోజు అవార్డు ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా అభినందనీయం. దీనికి కృషి చేసినటువంటి మా డాక్టర్లకు, ముందుకు వచ్చినటువంటి మా డోనర్స్కు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు 105 మంది కుటుంబ సభ్యులకు మనం సన్మానం చేసుకుంటా ఉన్నాం. 105 ఆర్గాన్ డోనర్స్ యొక్క కుటుంబ సభ్యులను అభినందించేటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం నిర్వహించుకుంటున్నాం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా. ఎందుకంటే ఒక మనిషి కోల్పోయినప్పుడు మనం ఎంతో దుఃఖంలో ఉంటాం, ఆవేదనలో ఉంటాం. అలాంటి సమయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరొకరికి ప్రాణం పోయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మీ అందరికీ నేను చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో చూస్తే 2022వ సంవత్సరంలో మొత్తం భారతదేశంలో జరిగినటువంటి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్లో అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో 194 బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ జరిగినాయి. మన తర్వాత తమిళనాడు రాష్ట్రం 156, కర్ణాటక 151, గుజరాత్ 148 స్థానాలతో 148 ఆర్గాన్ డొనేషన్స్తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ చూస్తే కూడా ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ రంగం కలిపి దేశం మొత్తం 2022వ సంవత్సరంలో 1675 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే అందులో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 570 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. తమిళనాడు 519, కర్ణాటక 415. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్లోనైనా బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ చేసి అవయవ దానం చేయడంలో కూడా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ట్రాన్స్ప్లాంట్స్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, జనరల్గా ఒకప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంటు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే అమెరికాకు వెళ్ళాలి, యూరప్ వెళ్ళాలి, లండన్ వెళ్ళారు. ఇది ధనికులకు మాత్రమే సాధ్యం, డబ్బులున్నోళ్ళకు మాత్రమే సాధ్యం అనేది ఒకప్పటి పరిస్థితి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో, వారి ఆలోచనతో 1 పైసా ఖర్చు లేకుండా పేదలకు కూడా ఉచితంగా మన గాంధీలో, మన ఉస్మానియాలో, మన నిమ్స్ ఆసుపత్రిలో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 480